సార్ మొదట్లో ఐబొమ్మ రవిని పట్టుకున్నప్పుడు అనుకున్నంత స్థాయిలో ప్రజాదరణ లేదు, అనుకున్నంత స్థాయిలో సోషల్ మీడియాలో మద్దతు లేదు. కట్ చేస్తే సోషల్ మీడియాలో విపరీతంగా పోస్టులు వస్తున్నాయి. ఆఖరికి చాలామంది కూడా ఓపెన్గా చెప్పేస్తున్నారు, ఏం చేశారు ఐబొమ్మ రవి అని చెప్పి, మీరేం తప్పులు చేయట్లేదని చెప్పి సినిమా పరిశ్రమ పెద్దల్ని నిలదీస్తున్నారు. మీరు కూడా అదే స్థాయిలో వాయిస్ వినిపిస్తున్నారు. ఎందుకు మీరు సాఫ్ట్ కార్నర్, ఎందుకు మీరు తెలుగు సినిమా పరిశ్రమ పెద్దలపైన ఆ డిస్సాటిస్ఫైడ్ మోడ్లో ఉన్నారు? ఇప్పుడు ఒక సినిమాలో ఎన్టీ రామారావు గారు చెబుతారు, మీలో ఏ పాపం తెలియని వాళ్ళు ముందుకు రావాలి, ఏ నేరం తెలియని వాళ్ళు రాయేసరాలు ముందుగా రాయేసరాలు అని చెప్పి ఒక మాట అంటారు. ఇప్పుడు ఎమ్మండి రవి ఆ కుర్రాడు అతన్ని ఒక తీవ్రవాదిలాగా, ఒక పెద్ద మావోయిస్టు లీడర్ లాగా, సంఘ విద్రోహిలాగా చిత్రీకరించేసేసి వీళ్ళందరూ వెళ్ళిపోయి ఎవరైతే సంఘ విద్రోహమైన సినిమాలు చేసి సమాజాన్ని నష్టం చేశారో గత 3-4 దశాబ్దాలుగా, తెలుగు సినీ పరిశ్రమను బజారుకి ఇచ్చారో, కళామ తల్లికి రొమ్ముల మీద కురుపుల్లాగా తయారయ్యారో, అసాంఘికంగా అనైతికంగా సంపాదించి ఆ డబ్బుతో సినిమాల నిర్మాతలుగా తయారైన వాళ్ళు, అంటే మీకు ఇబ్బంది లేకపోతే మీరు ఎడిట్ చేసుకున్న లైవ్ ఉంచుకున్న పర్వాలేదు, నో ఎడిట్ సార్, మీరు ఎందుకంటే ఫిలిం నగర్లో ఎటువంటి వాళ్ళు నిర్మాతలుగా తయారయ్యారో ప్రపంచానికి ఎరుక. తార్పుడుగాళ్ళు అంటే పింపులు పక్కలేసిన వాళ్ళు ఇవాళ నిర్మాతలుగా చాలామంది అవటం, రియల్ ఎస్టేట్ మాఫియాలో తయారు చేసిన వాళ్ళు, పొలిటికల్ డబ్బులు బినామీలుగా ఉన్నాళ్ళు, ఏమాత్రం కళామ తల్లి అంటే గౌరవం లేనాళ్ళు వాళ్ళు నిర్మాతలుగా తయారైపోయారు. ఆ వచ్చిన అక్రమం డబ్బుతో వారసులుగా పుట్టుకొచ్చారు. కుక్కమూతి పిందిళ్ళు అంటాడు, ఒకడు ముక్కు ఉండదు, ఒకడు మొహం ఉండదు, ఒకడు ఎత్తు ఉండదు, ఒకడు వాచ్గా ఉండదు, మాట్లాడే డిక్షన్ ఉండదు, నటన తెలియదు, కేవలం వంశపారంపర్యంగా అది కులాల పేర్లు పెట్టుకుని ఈ లెగసీలతో నటన రావటమే తప్పించి నటన అనేది ఇప్పుడు దూరం అయిపోయింది సినిమా ఇండస్ట్రీ నుంచి. ఇదంతా ఒక పార్శ్వం అయితే, ఇంకోటండి దీంట్లో ప్రధానంగా కూడా మాట్లాడాలి. సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంటు. అందరం కుటుంబ సమేతంగా సాయంత్రానికి వెళ్తే ఒక చిన్న ఉద్యోగస్తుడో లేకపోతే పెద్దవాళ్ళైనా సరే, పెళ్ళాము పిల్లలు అందరూ కలిసి వెళ్ళి కుటుంబ సమేతంగా కూర్చుని ఆహ్లాదంగా సినిమాని ఎంజాయ్ చేసి రావటం అనేది ఒకటి ఉంటుంది. అవును సార్, ప్రధానం అంటే అంతే కదా. అంతే సార్, సినిమా అంటే వినోద బేస్డ్. పాత రోజులు అట్టాగే జరిగాయి సార్. తర్వాత మరీ బరిదెగిచ్చేసి తల్లి పక్కన తల్లి చెల్లిని కూర్చోబెట్టుకోలేని చూడలేని సినిమాలు, కనీసం పెళ్ళాంతో మాత్రమే చూడగలిగే సినిమాల స్థాయికి తీసుకొచ్చారు డైలాగుని. తర్వాత కనీసం వేసీలతో కూడా పక్కన కూర్చోబెట్టుకుని మనం సంస్కారవంతంగా చూడలేని సినిమాలని వాళ్ళు దిగజారు చేశారు. ద్వందార్థాలతో, అశ్లీలమైన అంగాంగ ప్రదర్శనలు, సరైన దుస్తులు లేకుండా చిరిగిపోయిన బట్టలు వేయటం, ఆడదాన్ని ఒక ఆట బొమ్మ కంటే హీనంగా తయారు చేసేసి డబ్బుకు, అదేమంటే డబ్బు కమర్షియల్ మాస్ అని చెప్పి ఒక లేనిపోయిన వికృతమైన పర్యాయ పదాలు పెట్టి తయారు చేశారు. తర్వాత వైలెన్స్, విపరీతమైన వైలెన్స్, రక్తపాతాలు, డైలాగులు, అరవటాలు, మన చెవులు పగిలిపోయేటట్టు అరవటాలు, ఈ రకమైన సినిమాలకి వాళ్ళు తీసుకొచ్చారు. సినిమాని ఎప్పుడో వినోదం అనే దాన్ని ఎప్పుడో దూరం చేసేసి వాళ్ళు దాన్ని ఒక మాఫియా లీడర్లో ఎంటర్ అయిపోయి మాఫియా ముఠాల చేతుల్లోకి సినిమా పరిశ్రమ, నిర్మాణం అంతా వెళ్ళిపోయింది. ఈ పరిస్థితుల్లో మామూలుగా అసలు సినిమాకి వెళ్ళి ఒక సామాన్యుడు ఒకరు ఇవాళ ఉన్న థియేటర్లని, పాత రోజుల్లో ఉన్న థియేటర్లని దూరం అయిపోయినాయి కాలక్రమంగా, రకరకాల మార్పులకు లోనై వాళ్ళంతా మల్టీప్లెక్స్లో ఈ థియేటర్లకు వచ్చేసినాయి. వచ్చేసిన తర్వాత ఒక సామాన్యుడు పిల్లల్ని తీసుకుని సినిమాకి కుటుంబంగా వెళ్ళాలంటే నెలవారీ జీతం కూడా చాలలేని పరిస్థితుల్లోకి తీసుకొచ్చేసారు. అక్కడికి వెళ్ళిన తర్వాత నిలువు దోపిడీ. మరి ఇవన్నీ ఇప్పుడు నిన్న కంప్లైంట్ ఇచ్చి కమిషనర్ పక్కన కూర్చున్న సినీ హీరోలు అని చెప్పుకుని జీరోగాళ్ళకి తెలియదా ఏం జరుగుతుందో? ఎవడబ్బమ్మ సొమ్మని, ఎవడమ్మమ్మగుడు సొమ్మని మీరు దోషేస్తారు. మీరు తీసే వికృతమైన సినిమాలకి ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళిపోయి ప్రభుత్వాలతో లాలూచీలు పడి మీరు టికెట్ల రేట్లు పెంచుకునే వెసులుబాటు చేసుకుంటున్నారు. మీకు ఎట్లా ఇచ్చారు? ఏ రకంగా ప్రభుత్వాలు ఇస్తాయి అసలు?